హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది కదండి, ఏమనుకోకండి. కొంచెం బిజీ కావడంతో వీడియోస్ చాలా ఉన్నాయండి. కాకపోతే ఎడిట్ చేయడానికి టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకైతే వస్తుందండి. కొత్త వాళ్ళు కనుక వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఆ వీడియోస్ నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బోనాల రోజు మార్నింగే లేచి ఇంట్లో క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసి మా నిత్యని అయితే రెడీ చేశానండి. హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నామండి. పొద్దున్నే లేచానని చెప్పాను కదా, ఇంట్లో క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత నిత్యకు తల స్నానం చేయించడము, ఇంకా నేను రెడీ కావడము, దేవుడికి అంటే నైవేద్యం పరమాన్నం అయితే చేశానండి. పరమాన్నం చేసిన తర్వాత మాకైతే బోనం అయితే అలాంటివి ఏం లేదండి, సాకనే పోస్తామండి. ఇంకా సాక కూడా రెడీ చేసి దేవుడికి అయితే దీపారాధన అయితే చేసేసుకున్నానండి, టెంకాయ కొట్టి. ఇంకా బయట కూడా మంచిగా ముగ్గు వేసి కడపను కూడా కుదించానండి. ఇంట్లో పనులన్నీ బేసిక్ పనులు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి గుడికైతే వెళ్ళాలి, సాకపోయాలి కదండి. గుడికైతే వెళ్తున్నామండి. మీరు మీ ఇంటి దగ్గర మీ సరౌండింగ్లో బోనాలు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తూ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోస్ చూస్తూ మంచిగా కమెంట్స్ పెడితే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకటే బండి మీద నలుగురం పట్టం కదండి. ఇంకా సాక కూడా ఉంది, మళ్ళీ దేవుడికి నైవేద్యము, పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఫస్ట్ నన్నైతే టెంపుల్ దగ్గర అయితే దిగబెట్టారండి మా వారు. తర్వాత పిల్లల్ని మళ్ళా ఇంటికి వచ్చి పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. అదండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మాంగళమ్మ గుడి అండి. చాలా అంటే చిన్నగానే ఉంటుంది గుడి, కాకపోతే చాలామంది జనాలు వస్తారండి. ఇంకా బోనాల రోజు ఇలా అయితే మార్నింగ్ నుంచి పనులు జరుగుతున్నాయండి. ఆ రోజు ఏకాదశి ఉండే కదండి. ఇంకా మా వారైతే నాన్ వెజ్ అయితే తినరండి, మా వారు తినరు కదా. ఇంకా ప్రతి ఏకాదశి రోజు అయితే నేను నాన్ వెజ్ అయితే కుక్ చేయనండి. ఆ రోజు బోనాల పండుగ రోజు ఏకాదశి ఉండే కదా, అందుకోసమే వెజ్ దమ్ బిర్యానీ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఇప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వంట అయితే చేసుకోవాలండి. మార్నింగ్ ఆ రోజు ఇడ్లీ చేశాను అనుకుంటా, మేబీ సరిగ్గా గుర్తులేదండి, చాలా డేస్ అయితే అయిపోయింది కదా. మార్నింగే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఇప్పుడు వెళ్ళి ఇంకా వంట అయితే చేయాలండి. దీని ముందు వ్లాగ్ పెట్టాను కదండి మీకు, సాటర్డే రోజు వ్లాగు, అంటే అప్పలు చేయడం, పండుగ ప్రిపరేషన్స్ అవన్నీ అయితే పెట్టానండి వీడియో. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి, నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. ఇంకా మా ఇంటి దగ్గర బోనాలు చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటామండి. చాలా బాగా జరుగుతుంది బోనాలు వచ్చేసి. మనకు సికింద్రాబాద్ బోనాలు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే అనిపిస్తుందండి నాకు. మా ఇంటి దగ్గర బోనాలు చాలా ఇష్టం అండి, చాలా బాగా జరుపుకుంటారు. చూపిస్తాను, మీకు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అయితే కోరుకుంటున్నాను. ఇంకా సాకైతే పోసానండి, సాక పోసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి టెంకాయ కొట్టి ఇక్కడికి వచ్చేసి తొట్టలు కడుతున్నానండి. ఇది మాంకలమ్మ ఘట్టం అండి. ఘట్టం అంటే కొంతమందికి తెలియదండి, అంటే కొంతమందికి తెలీదు. మా ఇంటి దగ్గర కూడా ఘటాలు పెద్దగా రావండి, ఒకటే ఘటం వస్తుంది, అది కూడా ఇంటి దగ్గరికి రాదు. ఇక్కడ ఏమంటారు, గుడిలోనే ఘటం రెడీ చేసి పెడతారండి. ఇంకా దేవుడి దర్శనం, అమ్మవారి దర్శనం మంచిగా చేసుకొని మంచిగా మొక్కుకున్నానండి. ఛానల్ నెక్స్ట్ డే వరకన్నా కొంచెం డెవలప్ ఉండాలనేసి అయితే, గ్రోత్ ఉండాలనేసి అయితే కోరుకున్నానండి. స్టిల్ ఇప్పుడు నాకు ప్రజెంట్ అదే ఉందండి. ఇంకా ఉంటాయిలేండి ఏదో కోరికలు, అవన్నీ మంచిగా కోరుకొని దేవుణ్ణి మంచిగా మొక్కి ఇంకా పక్కనే ఇంకొక గుడి ఉంటుందండి,
అమ్మవారి గుడి, అది కూడా ఆ గుడి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము. మీరందరూ బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అప్పుడు మన వీడియోస్ ఇంకొంతమందికి చేరి కొంచెం ఛానల్ గ్రోతింగ్ అయితే ఉంటుందండి. మళ్ళీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ కమెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి, లేకపోతే కుకింగ్ వీడియోస్ ఏమన్నా చేయమంటారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చేటప్పుడు సాకపోస్తాం కదండి, చెంబులో కొంచెం వాటర్ అయితే అంటే సాకపోసిన తర్వాత అడుగున కొన్ని నీళ్ళు ఉంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా చల్లుతానండి. ఇలా ఎంతమంది చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా కాసేపు కూర్చున్న తర్వాత మెహందీ చూసారు కదండి, చాలా బాగా పండిందండి. నేను ఇది మా అక్క బ్లింకిట్లో ఆర్డర్ చేసిందంట, నాకు కూడా చెప్పిందండి, లింక్ పంపిస్తే నేను కొన్నానండి. చాలా బాగా అయిందండి, అసలు ఎక్కువసేపు కూడా పెట్టుకోలేదు నేను, కాకపోతే చాలా బాగా పండింది. డిజైన్స్ చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో, మ్యారేజ్ కాకముందుకు చాలా బాగా వేసేదానండి. ఇప్పుడు ఏందో కొంచెం మధ్యలో గ్యాప్ రావడం వల్ల కొంచెం చేయి తిరగట్లేదండి, మళ్ళీ కంటిన్యూ చేయాలండి. అప్పుడప్పుడు నా చేతి మీద నేను పెట్టుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, మెహందీ వేయడం. మ్యారేజ్ కాకముందుకైతే జాబ్ చేస్తూ ఇంకా ఇంటి దగ్గర ఎవరైనా మెహందీ వేయమంటే వేసేదానండి, అంత ఇష్టం అండి. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో పనులు, పిల్లలు, అలా ఇంకా ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఇంకా ఈసారి బోనాలకు ఎలాగైనా పెట్టుకోవాలనేసి అయితే డిసైడ్ అయ్యి నైటు పెట్టుకున్నానండి మెహందీ. చాలా బాగా పండింది. నేను పెట్టుకున్న డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా కూర్చుంటే అవ్వదు కదండి, మళ్ళీ లంచ్ టైంకి పిల్లలకు ఆకలి అంటారు అనేసి అయితే ఇంకా లేచి వెంటనే కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి. వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా గోబీ పకోడీ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా దాని ప్రిపరేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. ఫస్ట్ దమ్ బిర్యానీ చేస్తాను కదండి, దానికి బియ్యము ఒక 80% అయితే కుక్ చేసుకోవాలి కదా, దానికి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ వాటర్లో పుదీనా, మళ్ళీ పచ్చిమిరపకాయలు, మళ్ళీ బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ ఇవి వేసిన తర్వాత నేను మసాలా చూసారు కదండి, ఒక చిన్న క్యారీ బ్యాగ్లో వేసి దాంట్లో వేస్తానండి ప్రతిసారి కూడా, దమ్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రమే. ఎందుకంటే మా వారికి ఆ బిర్యానీ స్పైసెస్ అడ్డుగా వస్తే చాలా చిరాకు పడతారండి, అందుకోసమే నేను మీషోలో కొన్నానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఆ మసాలా అంతా బిర్యానీ వాటర్లోకి అయితే వచ్చేస్తుందండి మనకు. ఇంకా అన్నము మనము గంజి వార్చేటప్పుడు అది సపరేట్గా తీస్తే సరిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదండి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది, మొత్తం ఉడికించుకోవద్దండి. ఒక 70% అలా ఉడికితే 70% 80% అలా ఉడికితే సరిపోతుందండి. ఇంకా అన్నం అయితే వాష్ చేశానండి. గంజి కూడా పారవేయద్దండి, కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ యూజ్ అవుతుంది మనకు. ఇంకా మనకు దమ్ బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కదండి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ మనం ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల క్రిస్పీనెస్ చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్ పెట్టేసి మనము ఆనియన్స్ ఫ్రై చేస్తే కొంచెం చిరుచేదు వస్తుందండి. ఎంతమంది అబ్జర్వ్ చేశారో కింద కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి, అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏమేమైతే వెజ్జెస్ వేస్తున్నానో చూపిస్తున్నాను. పన్నీరు, మళ్ళా టమాటా, క్యారెట్, గోబీ, ఇంకా బీన్స్, మళ్ళీ మిల్ మేకర్, బటానా, ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లో నేను కాశ్మీరీ కారం వాడానండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే. మామూలు కారం కూడా వాడుకోవచ్చు, నేను ఇక్కడ కాశ్మీరీ కారం వాడాను. దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, మళ్ళా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసి మళ్ళా పెరుగు కూడా యాడ్ చేయాలండి. పెరుగు కూడా యాడ్ చేసి ఇంకా ఈ మనము వేసిన స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టే విధంగా, అంటే వెజ్జీస్కి పట్టే విధంగా
మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పెరుగు తిక్కుగా ఉంటే బాగుంటుందండి. ఇంకా చెప్పాను కదా, మా వారికి ఆ రోజు ఏకాదశి ఉండేనండి, అందుకోసమే వెజ్ అయితే కుక్ చేశానండి. నెక్స్ట్ డే నాన్ వెజ్ అయితే కుక్ చేయాలి. ఇంకా ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకు ఈ వెజ్ దమ్ బిర్యానీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను చేసింది అయితే దమ్ బిర్యానీ పిల్లలకు మా వారికి అయితే ఎక్సలెంట్గా నచ్చిందండి. అందుకోసమే మీకు చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో కండి. ఇంకా మీ దగ్గర ఉంటే ఇందులో ఏమంటారు, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికమ్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఇంకా మీ దగ్గర ఉంటే కసూరి మెతి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేకుండే, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇంకా ఇదంతా మంచి కలిపిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. 1 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసి ఇంకా ఇది తీసుకొచ్చి అలా అంటే కొంచెం సేపు పెడితే బాగుంటుందండి. అంటే మసాలా అంతా కొంచెం ముక్కలకు పడుతుంది, కొంచెం సేపు నానితే. కాకపోతే నాకు టైం లేదండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి అయితే నేను ఏమంటారు మసాలా కలిపిన వెంటనే స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి మంచిగా కుక్ చేయాలి. ఇలా ఆయిల్ మంచిగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ అన్ని కూరగాయలు ఉడికాయ లేవా అని చెక్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడే మీరు కారమైన ఉప్పు అయినా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా దానిపైన మనము కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి కాజు ఆనియన్స్ నేను ఫ్రై చేసుకున్నాను కదా, అది కూడా పైనుంచి గార్నిష్ చేసి కొత్తిమీర పుదీనాతో కూడా గార్నిష్ చేసి, ఇంకా నా దగ్గర బిర్యానీ సిరప్ ఉందండి, అది కూడా ఒక 2-3 డ్రాప్లు యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, పాలల్లో కొంచెం కాసేపు నానబెట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా గంజి ఉంది కదండి, అది కూడా నేను ఒక చిన్న గ్లాస్ అయితే యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ. అంతేనండి. ఇంకా ఇవన్నీ వేసి మంచిగా మూత పెట్టేసి దమ్ పెడితే అలా వదిలేసేయాలండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, అప్పుడు బాగా సెట్ అవుతుంది. ఇంకా మా పిల్లలు మా వారు రెడీగా కూర్చున్నారండి, లంచ్ టైం అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి, మంచిగా పూలుగా వచ్చింది. నాకు అన్నము మెత్తగా వస్తే అస్సలు నచ్చదండి. మామూలుగా బిర్యానీ అయినా కావచ్చు, వైట్ రైస్ అయినా కావచ్చు, అస్సలు నచ్చదు. మంచిగా ఇలా పూలుగా ఉంటే నాకు నచ్చుతుందండి. ఇంకా బిర్యానీ పిల్లలకి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. అనుకుంటాం కానీ నాన్ వెజ్ బిర్యానీ కన్నా ఇలా వెజ్ బిర్యానీ తింటే చాలా బాగుంటుందండి. నాకు నాన్ వెజ్ కన్నా వెజ్జే ఇష్టం అండి, పర్సనల్ ఒపీనియను. నాకు వెజ్జే ఇష్టం అండి, కడుపు నిండా తింటామండి మనం నాన్ వెజ్తో కంపేర్ చేస్తే. అదండి, ఇంకా మాకు ఈసారి బోనాలు అయితే ఇలాగైతే జరుపుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఏదైనా నాన్ వెజ్ అయితే కుక్ చేయాలండి. అదండి, ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మా రెండో అక్క ఇన్వైట్ చేసిందండి లంచ్కి. అంటే మా రెండో అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఒకటే రోజు అండి బోనాలు వచ్చేసి. ఇంకా లంచ్ తిన్న తర్వాత కాసేపు కిచెన్ క్లీన్ చేయడము, కూర్చోవడము అలా అయిపోయిన తర్వాత ఇంకా వెంబడే ఫేస్ వాష్ ఏం చేసుకోలేదులేండి, అలాగే ఉన్నాను. గుడికి వెళ్ళొచ్చి ఇంకా వెంటనే ఆటో బుక్ చేసుకొని, బండి మీద అయితే వెళ్ళలేదండి, పిల్లలు పెద్దగా అయ్యారు కదా, ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా వెళ్ళిన తర్వాత అస్సలు వీడియో తీయలేదండి, ఇంటికి వచ్చేటప్పుడు తీసానండి వీడియో. ఇంకా అందరం కలిస్తే వీడియో తీయాలనిపించదండి, ఇంకా మాట్లాడుకోవడము, మళ్ళా జోక్స్ వేసుకోవడము, ఇంకా అలాగనే టైం సరదాగా గడిచిపోతుందండి. వీడియో తీయడం అసలు మర్చిపోతాను మా అక్కలం అందరం కలిస్తే. ఇంకా ఒక రీల్ కూడా మేము చేసామండి, నేను అది షార్ట్లో పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.
ఇంకా అక్కడికి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే బయలుదేరిపోయామండి. ఎందుకంటే చెప్పాను కదా, మా ఇంటి దగ్గర బోనాలు చాలా బాగా జరుగుతుంది అనేసి. అయితే ఇంకా నైట్ అవుతున్న కొద్దీ ఏమంటారు జనాలు, ట్రాఫిక్ అంత ఎక్కువైపోతుందండి. అందుకోసం త్వరగా అక్కడి నుంచి బయలుదేరి ఇంట్లోనైతే పడ్డామండి. ఇంకా ఆల్మోస్ట్ ఇది అంటే ఈ కింద చూస్తున్నారు కదండి మీరు, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయిందనుకో, ఒక 2-3 అవర్స్ అలా కంటిన్యూగా వస్తూనే ఉంటారండి. ఇంకా టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8:30, 9 కావస్తుంది. ఇంకా 9 నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయండి. అంటే వేషాలు వేసుకొని మళ్ళా సాకలు ఎత్తుకొని అమ్మవారు ఊరేగింపులు, రథాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. మీరు కూడా మంచి దర్శనం చేసుకుని ఫ్రెండ్స్. చాలా బాగున్నారు కదా అమ్మవారు ఇలా అలంకరణలు. ఇంకా ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయండి. ఇంకా మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి. ఇక్కడికించి ఇంకా మీరు ఒక్కొక్కటిగా చూస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఎలా జరిగిందో కింద కమెంట్ చేయండి. చాలా లేట్ అయిపోయింది కదా వీడియో పెట్టడం, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూసిన వెంటనే ప్లీజ్ ఒక్క లైక్ చేయొచ్చు కదండి, లైక్ చేయండి. కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.